ఈ డ్రింక్ మీ ఇంట్లో లేకపోతే, మీరు రోజు తాగకపోతే మీరు వేస్ట్ అంటానండి. నిజమే చెప్తున్నాను నేను. కొన్ని తినకపోయినా, కొన్ని తాగకపోయినా మన జీవితం నాశనం అయిపోతుందండి. ఎందుకు? లైఫ్ స్టైల్ మారిపోయింది కదా. చెత్తా చెదారం ఎలాగో తింటున్నాం, వర్కౌట్లు లేవు, ఏమీ లేవు. ఏబీసీ జ్యూస్ అని చాలామంది చెప్పేశారు, కానీ ఆ జ్యూస్ ఎలా పనిచేస్తుంది, ఎందుకు ఖచ్చితంగా అది రోజు ఉండాలి, మన ఇంట్లో ఉండాలి, మన పొట్టలో ఉండాలి, మనకే కాదు ఏ మాత్రం ప్రేమ ఉన్న భార్య మీద, పిల్లల మీద ఖచ్చితంగా ఇది తాగించే అలవాటు చేయండి. ఎందుకంటారా? స్కిన్ పొడిబారిపోతూ ఉంటుంది కదండి. అందరికీ స్కిన్ బాగుండాలి కదా, అలాగే జుట్టు గట్టిగా ఉండాలి కదండి, అలాగే బాడీలో ఎన్ని దరిద్రాలంటే అన్నీ, అంటే మలినాలు చేరిపోయినాయి కదా విషాల రూపంలో, బయట నుంచి డిటాక్సిఫికేషన్ కావాలి కదా అది. ఇక మీకు తెలుసు, జంక్ ఫుడ్ ఎలాగో మాంటలేదు, బాగా తింటున్నాం కదండి. లివర్ ఏమైపోతుందో తెలుసు కదా, మరి లివర్ హెల్త్ బాగుండాలి కదా అది. ఇక గట్ హెల్త్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పేది ఏముంది, రోజు మనం దేన్ని బాధ పెడుతున్నామంటే మన పొట్టని బాధ పెడుతున్నాం. కావాలంటే చెక్ చేసుకోండి. 2 పూట్ల మోషన్ అవుతుందా మీకు? పొట్ట హ్యాపీగా హాయిగా తేలిగ్గా ఉందా? బుర్ర తేలిగ్గా ఉందా? లేదు కదా. ఇగో ఇది తేలిగ్గా చేస్తుంది. ఇక బాడీకి కావాల్సిన విటమిన్స్ చాలా ఉంటాయండి, గుర్తుంచుకోండి. ఆ విటమిన్ కోసం అది, ఈ విటమిన్ కోసం అది, దానికోసం అది, ఇవన్నీ ఎలా, అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. విటమిన్సే కాదు, కాస్త మస్తు ప్రోటీన్స్ కూడా ఉంటాయండి. అదే కాదు, మంచి రిచ్ ఫైబర్ అండి. సో మరి ఈ బీట్రూట్ని, యాపిల్ని, క్యారెట్ని పెద్ద కాస్ట్ ఏమీ కాదు. ఎప్పుడైనా ఒక్కోసారి కాస్ట్ ఉన్నా కానీ వదలొద్దు. దీంట్లో వీలైతే ఆమ్లా. ఇక ఆమ్లా చేసే మేలు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉసిరికాయ అండి. ఉసిరికాయ దొరకకపోతే ఏదో ఒక నిమ్మకాయ. ఎంత బాగుంటుందంటే మీరు ట్రై చేసి చూడండి సార్. ఒక్కసారి ట్రై చేస్తే కూల్ డ్రింకులు వగైరా మిగిలిన అన్ని డ్రింకులు మానేస్తారండి. ఇది మాత్రమే తాగుతాను అంటారు. ఎందుకు? రోజు రోజుకి మీలో చేంజ్ కనపడుతూ ఉంటుంది, మీ స్కిన్ గ్లో అవుతూ ఉంటుంది, మీ పొట్ట హాయిగా ఉంటుంది, ఇమ్యూనిటీ, అన్నిటికంటే ముఖ్యంగా రోగ నిరోధక శక్తి పెరుగుతోంది. నేను ప్రమోట్ చేస్తానండి, నేను ప్రమోషన్ చేయను అని చెప్పాను. ఇలాంటివి ఖచ్చితంగా ప్రమోట్ చేస్తాను. ఏది? ఆ యాపిల్ని, ఆ ఆమ్లాని, ఆ బీట్రూట్ని, ఆ క్యారెట్ని ప్రమోట్ చేస్తున్నాను, మన హెల్త్ని ప్రమోట్ చేస్తున్నాను. కాకపోతే యాపిల్ కాస్త బాగా పెస్టిసైడ్స్ అవి వాడుతున్నారు, తొక్క తీసేయండి. యాపిల్ లోపల గింజ ఉంటాయి, తీసేయండి. ఇంకా బీట్రూట్, క్యారెట్ కాస్త గట్టిగా వాష్ చేయండి, ఉప్పు నీళ్ళల్లో వాష్ చేయండి. ఆ తర్వాత మిక్సీలో పట్టేసేయండి, పిండేసుకోండి. కొంతమంది పల్పుతోనే తాగేస్తారు, అది ఇంకా సూపరు, పల్పుతో తాగగలిగితే. సో మరి ఈ అనుభవం అసలు మీకుందా? చాలామంది అయితే స్టార్ట్ చేశారండి, ఇప్పుడు కాదు, ఎప్పుడో చానాల కిందట చెప్పాను. చాలామంది ఫ్రెండ్స్ స్టార్ట్ చేశామన్నారు. మీలో ఎంతమంది తాగుతున్నారో చెప్పండి. తాగని వాళ్ళు దయచేసి మొదలెట్టాక ఏదో ఒక రోజు, ఒక వారం, నెల తర్వాత అయినా దయచేసి మెసేజ్ చేయండి. ఎందుకంటే మీ కామెంట్ చూసి చాలామంది మారుతున్నారండి, మీ కామెంట్ నమ్ముతున్నారు చాలామంది. దయచేసి ఇక్కడికి వచ్చి కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఎవరికి అవసరమో వాళ్ళకి షేర్ చేయండి. ఫాలో అవుతూ ఉంటే అన్నీ చెప్పుకుందామండి.